హాయ్ నమస్తే, నేను మీ సుజాత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి ప్రియా రెసిపీస్ అండ్ వ్లాగ్స్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు చాలా రుచిగా అమోఘంగా ఉండే రొయ్యల కూరని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మరెందుకండి, అస్సలు ఆలస్యం చేయొద్దు, మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇది చేసుకోవడానికి 1/2 కేజీ రొయ్యల్ని శుభ్రం చేసుకొని 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పెప్పర్ వేసి బాగా కలిపేసి పక్కన పెట్టేసుకోండి. అలాగే మసాలాకి ఒక పెద్ద ఉల్లిపాయ, 1 ఇంచ్ అల్లం ముక్క, 3 టమాటాలు, ఒక 8 వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి. అలాగే తాలింపు వేసుకోవడానికి ఒక చిన్న ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చిని ఫైన్గా చాప్ చేసి పక్కన పెట్టేసుకోండి. రొయ్యలు ఈగురు చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన ఇలా ఒక కళాయి పెట్టుకొని ఈ కళాయిలోని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన వెంటనే దీనిలో ఒక చిన్న ఉల్లిపాయ, ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని కొన్ని కరివేపాకులు కూడా వేసేసి వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక దీనిలోని ఇలా మ్యారినేషన్ చేసుకున్న రొయ్యలు వేసేసుకోండి. ఇప్పుడు ఈ రొయ్యల్ని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఈ కళాయి మీద మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు సిమ్లో వదిలేయండి. అప్పుడు రొయ్యల్లో ఉన్న నీరంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇదిగో చూడండి, నేను రొయ్యల్ని మూత పెట్టి ఒక 2 మినిట్స్ మాత్రమే అవుతుంది. 2 మినిట్స్లోనే మనకి ఎంత వాటర్ వచ్చేసిందో చూడండి. రొయ్యలు కూడా చిన్నగా ముడుచుకుపోయినట్లుగా అయిపోయింది అన్నమాట. ఇప్పుడు ఈ నీరంతా ఇంకే వరకు మనం ఇలాగా ఈ కళాయి పైనే మూత పెట్టేసుకుని నీరంతా ఇంకే వరకు స్టవ్ మీదే ఉంచేసుకోవాలన్నమాట. చూసారు కదా, చక్కగా ఇందులో ఉన్న నీరంతా కూడా ఇంకిపోయింది. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని హైలో పెట్టేసి దగ్గరుండి ఈ రొయ్యల్ని బాగా వేయించేసుకోండి. ఓకే, ఇప్పుడు రొయ్యల్ని ఇలా ఫ్రై చేసుకున్నాం కదా. రొయ్యల్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోని ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని 2 నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకోండి. ఈ మసాలా పొడి ఆయిల్లో వేసిన తర్వాత ఇలా ఫ్రై చేస్తే మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ కొంచెం సిమ్లో పెట్టేసుకోండి. మనం గ్రైండ్ చేసుకున్న అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ పేస్ట్ని దీంట్లో వేసేసుకోండి. ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకోండి. తర్వాత గ్రైండ్ చేసుకున్న టొమాటో పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. స్టవ్ ఫ్లేమ్ని హైలో పెట్టుకొని మొత్తం ఈ మసాలా అంతా బయటికి నీళ్ళంతా ఇంకిపోయి బయటికి నూనె అనేది తేలి వచ్చేసేలాగా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా తురిమిన కొత్తిమీర వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసేసుకోండి. ఇలాగా బాగా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు మనం రొయ్యలు కలుపుకున్నాం కదా, ఆ గిన్నెలోని కొంచెం నీళ్ళు వేసుకుని ఆ నీళ్ళు ఇందులో పోసేసుకోండి. నేనే ఎక్కువ వాటర్ని ఏమి యాడ్ చేసుకోవట్లేదు ఇక్కడ. జస్ట్ కొంచెం ఒక చిన్న టీ గ్లాస్ నీళ్ళు వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. నాకు ఇక్కడ సరిపోయింది, కొద్దిగా లైట్గా తగ్గింది అనిపిస్తుంది, కొంచెం యాడ్ చేస్తున్నాను అంతే. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మనం వేసిన నూనె అంతా పైకి తేలి వచ్చే వరకు మనకి గ్రేవీ అనేది ఇంకా థిక్ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు కూడా ఇలా మూత పెట్టేసి సిమ్లోనే ఉడికించేసుకోండి. రొయ్యల కూర రెడీ అయిపోయింది. ఫైనల్గా దీనిలోని సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. అంతే, గుమగుమలాడే రొయ్యల కూర రెడీ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.